హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అలీ. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ సెకండ్ పేజ్లో ఉన్నాం. సో ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే అండి, సార్ రైట్. సో వెల్కమ్ టు ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్ English medium, presented by A. Praveen Kumar, SGT, MPPS Pedram category, Common Rural. Right. In this video, we are going to learn about these concepts: thinner, smaller, outside, under, lesser, deeper. ఈ కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో నేర్పించబోతున్నాం. ఓకే, ఇది కేవలం జస్ట్ మీకోసం ఇచ్చాను. మన పిల్లలకి ఈ కాన్సెప్ట్స్ ముందే చెప్పాం. సో లెట్ us కంటిన్యూ ఇన్ ద ఫ్లో ఆఫ్ ది ప్రీవియస్ లెసన్. ఇంతకుముందు లెసన్ ఏ విధంగా చెప్పాను అక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తాను. సో మీరు ఇక్కడ వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ. లెట్ us enter into the lesson. Good morning children, how are you? Fine, very good. We have completed already first page now. This is the second page of our textbook first class mathematics. Here we are observing some pictures here. మనం ఫస్ట్ పేజ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇది సెకండ్ పేజ్లో వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీస్. కొన్ని యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఇక్కడ మనం టిక్ పెట్టబోతున్నాం, అంటే రైట్ కొట్టబోతున్నాం అనమాట. సో రైట్, మీకు అందరికీ రైట్ కొట్టడం వచ్చు కదా. సో రైట్ చూద్దాం ఒకసారి. ఈ పేజ్ అందరూ తీయండి. దిస్ ఇస్ ద పేజ్ నెంబర్ 2 అండ్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీస్. ఇక్కడ చూద్దాం, కొన్ని యాక్టివిటీస్ చూద్దాం. ఇక్కడ చూడండి. సో రైట్, హూ ఆర్ దీస్ ఆర్, ఇక్కడ ఎవరు వచ్చారు? బాయ్స్. వెరీ గుడ్. దీస్ ఆర్ 2 బాయ్స్. One boy is with yellow color shirt and one boy is with green color shirt. ఒక బాయ్ ఏ షర్ట్ వేసుకున్నాడు? ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఇంకొక బాయ్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఓకేనా? అండ్ నెక్కర్ ఒకటిది బ్లూ కలర్ ఉంది, ఇంకొకటిదేమో బ్రౌన్ కలర్, వెరీ గుడ్, బిస్కెట్ కలర్ ఉంది. ఓకే రైట్. ఈ కలర్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు, చూద్దాం. హూ ఈజ్ థిన్నర్? ఎవరు బక్కగా ఉన్నారు, పల్చగా ఉన్నారు అడుగుతున్నారు. ఓకేనా? వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ హూ ఈజ్ థిన్నర్ అంటే ఏంటి, ఎలా ఉన్నారు, ఎవరు థిన్, ఎవరు ఫ్యాట్, ఎవరు థిక్గా ఉన్నాడు, ఎవరు ఫ్యాట్గా ఉన్నాడు, మందంగా ఉన్నాడు, ఎవరు బక్కగా ఉన్నారు అనేది మనం ఆల్రెడీ చూసాం. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మనకి బాయ్స్ కనిపిస్తున్నారు కదా. రైట్, వన్ ఈజ్ పింక్ కలర్ అండ్ వన్ ఈజ్ గ్రీన్ కలర్. హూ ఈజ్ థిన్నర్? ఎవరు పల్చగా ఉన్నారు, ఎవరు బక్కగా ఉన్నారు, సో ఎవరు లావుగా ఉన్నారు, ఎవరు బక్కగా ఉన్నారు చెప్పాలి మనం. ఓకే, చెప్తారా మీరు? ఓకేనా? రైట్, చూద్దాం. పిల్లలు ఇప్పుడు చెప్పండి. హూ ఈజ్ థిన్? వెరీ గుడ్. గ్రీన్ కలర్లో ఉన్న అతను థిన్గా ఉన్నాడు అనమాట. ఇతను థిన్, పల్చగా, బక్కగా ఉన్నాడు. అండ్ రెడ్ పింక్ కలర్ వచ్చేసి ఫ్యాట్ అనొచ్చు, థిక్ అనొచ్చు. సో అది మనం అడగలేదు కాబట్టి మనం అడిగింది థిన్ కాబట్టి థిన్ ఒకటి చెప్పేసిద్దాం మనం. థిన్, హూ ఈజ్ థిన్? ఈ బక్కగా ఉన్నాడు థిన్ అంటాం. సో రైట్, ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ పేజీలో ఏముందో చూసి ఎవరు తిన్నో చూసి అతని కింద టిక్ పెట్టాలి. మీరు పెడతారు కదా. ఓకే, వెరీ గుడ్. రైట్, ఇక్కడ ఎవరు తిన్నో అర్థమైంది. ఇప్పుడు హూ ఈజ్ థిన్నర్? వెరీ గుడ్. ఎల్లో షర్ట్ పర్సన్, ఎల్లో షర్ట్ బాయ్ థిన్నర్ కాబట్టి టిక్ పెట్టేసేద్దాం. ఇలా టిక్ పెట్టాలి. ఆల్ ఆఫ్ యూ టిక్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో. మీరందరూ మీ టెక్స్ట్ బుక్లో కూడా టిక్ పెట్టేసేయండి. ఓకే రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. రైట్, వాట్ ఆర్ దీస్? ఇక్కడ ఏమున్నాయి? వెరీ గుడ్, వాటర్ బాటిల్స్. వెరీ గుడ్. 1 వాటర్ బాటిల్ ఈజ్, రెండు సేమ్ ఉన్నాయా, ఒకే రకంగా ఉన్నాయా 2 బాటిల్స్ మీకు అక్కడ? నో. రైట్, మరి బాటిల్స్ ఎలా ఉన్నాయి, ఈ కథ ఏంటి, వీటిని ఏమంటారో చూద్దాం మనకి. ఓకేనా? రైట్, నౌ వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు? రైట్, ఏంటది తెలుసా? వెరీ గుడ్, డాగ్స్. ఏంటివి? డాగ్స్. ఒకటి రెడ్ కలరు, ఇంకొకటి బ్లాక్ కలర్. ఇప్పుడు చెప్పండి, విచ్ డాగ్ ఈజ్ బిగ్ అండ్ విచ్ డాగ్ ఈజ్ స్మాల్? విచ్ డాగ్ ఈజ్ బిగ్గర్ అండ్ విచ్ డాగ్ ఈజ్ స్మాలర్? బిగ్గర్ అండ్ స్మాలర్. చూద్దామా? రైట్, వెరీ గుడ్, మీరు చెప్పింది కరెక్టే అమ్మా. ఏంటది? బ్లాక్ ఏమో చిన్నగా ఉంది, స్మాల్, అండ్ రెడ్ డాగ్ ఏమో పెద్దగా ఉంది. రైట్, చూద్దామా? రైట్, దిస్ వన్ ఈజ్ స్మాల్
and this one is red one is big and black dog is small కదమ్మా. ఓకే, మనకు స్మాల్ కనిపిస్తుంది కదా. తర్వాత బిగ్ గురించి నేర్చుకున్నాం. స్మాల్కి ఆపోజిట్ బిగ్గే కదా. ఇది స్మాల్ అయితే ఇది బిగ్ అనమాట. బిగ్ గురించి మనం తర్వాత తెలుసుకున్నాం. ఫస్ట్ మనం స్మాల్ టిక్ పెట్టమన్నారు కదా. ఓకే రైట్, మన టెక్స్ట్ బుక్లో స్మాల్ టిక్ పెట్టేసారు, స్మాలర్. ఓకే రైట్, కాసేపు చూద్దాం. రైట్ పిల్లలు, ఇప్పుడు చెప్పండి విచ్ ఈజ్ స్మాలర్. ఏది స్మాల్ అంటున్నాడు. స్మాలర్, విచ్ ఈజ్ స్మాలర్. దిస్ ఈజ్ స్మాలర్ అండ్ దిస్ వన్ ఈజ్ బిగ్. దిస్ ఈజ్ స్మాల్, దిస్ ఈజ్ బిగ్ బాటిల్, దిస్ ఈజ్ స్మాల్ బాటిల్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ నా, మేము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోవాలి. హో, ఇక్కడ మనకి ఏమున్నాయి. వెరీ గుడ్, ఏంటవి. ప్యారెట్. రైట్ పిల్లలు, ఏం చూస్తున్నాం మనం ఇక్కడ. మీకు డాగ్ కనిపిస్తుందా. హౌ మెనీ డాగ్స్ ఆర్ దేర్. రైట్, 2 dogs ఆర్ దేర్. 2 dogsలో ఏ ఒకటి ఎక్కడుంది. రైట్, ఎక్కడుంది ఇది. ఈ బ్లూ కలర్ రింగ్ లోపల ఉంది కదా. దాన్ని మనం ఏమంటాం లోపల ఉంటే. వెరీ గుడ్, ఇన్. ఇది ఎక్కడుంది. బయట ఉంది. దిస్ వన్ ఈస్ బయట ఉంది. బయట ఉంటే మనం ఏమని పిలుస్తాము. అవుట్ అంటాం. ఏమంటాం. అవుట్ సైడ్. ఇదేమో ఇన్సైడ్ ఉంది, ఇదేమో అవుట్ సైడ్ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నదాన్ని టిక్ పెట్టమన్నాడు మనకి. పెడదామా. రైట్ పిల్లలు, ఏది చెప్పండి. అవుట్ సైడ్ ఉంది ఏది. రైట్, అవుట్. ఇది అవుట్ ఉంది, అదేమో లోపల ఉంది ఇన్సైడ్. ఇది ఇన్సైడ్ ఉంది, ఇదేమో అవుట్ సైడ్. మనకి ఇప్పుడు అవుట్ సైడ్ ఉంది. అవుట్ అంటే బయట ఉంది. సో బయట ఉన్నది ఏదో కనిపెట్టమన్నారు మనకి. సో టెక్స్ట్ బుక్లో కూడా ఇప్పుడు మీరు బయట ఉన్న ప్యారెట్ ఉంది కదా, ఆ ప్యారెట్ని టిక్ పెట్టేసేయండి. ఓకేనా. రైట్, దిస్ ఈస్ అవుట్ సైడ్. చిలుకని ఇంగ్లీష్లో ఏమంటాము. ప్యారెట్. ఈ ప్యారెట్ ఏమో ఇన్సైడ్ ద కేజ్ అండ్ దిస్ ఈస్ ద అవుట్ సైడ్ ద కేజ్. ఓకే, క్వశ్చన్ ఏమడుతున్నాడు మనల్ని. క్వశ్చన్ ప్లీజ్. విచ్ ప్యారెట్ ఈజ్ అవుట్ సైడ్ ద కేజ్. కేజ్ అంటే తెలుసు కదా, ఇది కేజ్ అనమాట. ఈ కేజ్కి అవుట్ సైడ్ బయట ఎక్కడ ఉంది, ఏ ప్యారెట్ ఉంది, ఏ ప్యారెట్ బయట ఉందని అడుగుతున్నాడు. విచ్ ఈజ్ ఇన్సైడ్ అండ్ విచ్ ఈజ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఉందానికి మనకి ఏం చేయాలి. టిక్ పెట్టేసేయాలి. ఓకేనా. రైట్, చూడండి ఇప్పుడు ఏది అవుట్ సైడ్ ఉంది. వెరీ గుడ్, ఇది అవుట్ సైడ్. దిస్ ఈజ్ అవుట్ సైడ్. ఇది టిక్ పెట్టేసేయండి. ఆల్ ఆఫ్ యూ టిక్ ఇన్ టెక్స్ట్ బుక్ ఆల్సో. మీ టెక్స్ట్ బుక్ల మీద టిక్ పెట్టండి. ఐ విల్ చెక్ యూ. నేను చెక్ చేస్తాను మిమ్మల్ని. ఓకేనా. రైట్, రైట్, లుక్ ఎట్ మీ. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వాట్ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్. పిక్చర్లో ఏమేమి కనిపిస్తుంది మనకి. టేబుల్, వెరీ గుడ్. స్లేట్, వెరీ గుడ్. డస్ట్బిన్. రైట్, విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఏ ఆబ్జెక్ట్ టేబుల్ కింద ఉన్నది అని అడుగుతున్నాడు. విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అండర్ ద టేబుల్. చెప్పండి ఇక్కడ ఏది అండర్, ఏది ఆన్. రైట్ పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ 2 వస్తువులు చూస్తున్నాం కదా. ఒక కప్పు అండ్ ప్లేట్. సాసర్ అనొచ్చు, ప్లేట్ అనొచ్చు, మీ ఇష్టం ఏదైనా అండి. సో రైట్, ఏది పైన ఉంది, ఏది కింద ఉంది. వెరీ గుడ్. కప్ పైన ఉంది అండ్ సాసర్ ప్లేట్ ఏమో కింద ఉంది. ఓకే రైట్, ద కప్ ఈజ్ ఆన్ ద ప్లేట్. కప్ ఈజ్ ఆన్ ద ప్లేట్ అండ్ ప్లేట్ ఈజ్ అండర్ ద కప్. ఈ ప్లేట్ లేదా సాసర్ ఎక్కడుంది. కింద ఉంది, అండర్ ద కప్. ఏది అండర్, ఏది ఆన్. సో కప్ అనేది ఆన్, పైన ఉంది. చూడండి ప్లేట్ పైన కప్ ఉంది, సో ఆన్. మరి కప్ కింద ఏముంది మనకు. ప్లేట్ ఉంది లేదా సాసర్ ఉంది. సో దిస్ ఈజ్ అండర్. దాని కింద ఉందని అండర్ అంటాం అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. రైట్, మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కింద ఉన్నదని ఏమంటాం అండర్ అండ్ పైన ఉంది ఆన్ అనమాట. సో ఇక్కడ ప్లేట్ అనేది అండర్ ఉంది. ఓకేనా. దిస్ ఈజ్ అండర్. మనము కింద ఉందని అని పిలుస్తాం, అండర్ అని పిలుస్తాం. సో ప్లేట్ ఈజ్ అండర్ ద కప్. ప్లేట్ ఈజ్ అండర్ ద కప్. ఇప్పుడు మనము బుక్లో అక్కడ అండర్ ఉన్నటువంటి దానికి టిక్ పెట్టాలన్నమాట. బుక్లో ఏదైతే అండర్ ఉందో దాన్ని మనం టిక్ పెట్టేద్దాం. పెట్టేసేద్దామా. రైట్,
ఓకే, స్లేట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అండ్ ద డస్ట్బిన్ ఈజ్ అండర్ ద టేబుల్. మీకు తెలిసిపోయింది కదా ఆల్రెడీ అండర్ అంటే ఏంటో. రైట్, దిస్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్కి టిక్ పెట్టాము, పెట్టేసామా? సో ఆల్ ఆఫ్ యూ టిక్, యూ ఆల్సో టిక్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్లో మీరు కూడా టిక్ చేయండి, ఓకేనా? రైట్ రైట్, ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని? హియర్ ఆర్ సమ్ చైర్స్, విచ్ గ్రూప్ హ్యాస్ లెస్ చైర్స్? ఏ గ్రూప్లో లెస్ చైర్స్ ఉన్నాయి? మోర్, లెస్. సో లెస్ చైర్స్ ఏ గ్రూప్లో ఉన్నాయో చూడమంటాడు, ఓకేనా? చూద్దామా? రైట్ పిల్లలు, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? వాటర్ సీయింగ్ దేర్, జెమ్స్ అనమాట. జెమ్స్ మీరు తింటారు కదా. సో ఇక్కడ మీకు 2 కలర్స్ ఆఫ్ జెమ్స్ ఆర్ దేర్. ఏ కలర్ జెమ్స్ ఎక్కువ ఉన్నాయి? విచ్ జెమ్స్ ఆర్ మోర్ మీరు చెప్పాలి, ఓకేనా? రైట్, విచ్ ఆర్ మోర్. ఇది రెడ్ కలర్ అనుకుందాం, ఇది గోల్డ్ కలర్ అనుకుందాం. ఓకే ఓకే, బ్రౌన్. రైట్, బ్రౌన్, గోల్డ్. బ్రౌన్ కలర్ ఎక్కువ ఉన్నాయి, గోల్డ్ కలర్ ఎక్కువ ఉన్నాయి. విచ్ ఆర్ మోర్, విచ్ ఆర్ లెస్. ఏవి తక్కువ ఉన్నాయి చెప్పాలి, విచ్ ఆర్ లెస్ చెప్పాలి, ఓకే? పిల్లలు రైట్, వెరీ గుడ్, చక్కటి ఆన్సర్ ఇచ్చారు. చూడండి, ఏవి లెస్, ఏవి మోర్. రైట్, ఈ గోల్డ్ కలర్లో ఉన్నాయి లెస్, అండ్ దిస్ బ్రౌన్ కలర్లో ఉన్నవి మోర్ అనమాట. సో ది గోల్డ్ కలర్లో ఎలా ఉన్నాయి? తక్కువ ఉన్నాయి, లెస్ కొన్ని ఉన్నాయి అనమాట, ఓకేనా? దిస్ ఈజ్ లెస్. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఆ చైర్స్లో ఏవి లెస్ చూసి ఆ లెస్ ఉన్న దగ్గర మనం ఏం చేయాలి? టిక్ పెట్టాలి, ఓకేనా? లెస్ చైర్స్ని టిక్ పెట్టాలి. పెట్టేద్దాం మరి. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి, ఏ గ్రూప్లో లెస్ చైర్స్ ఉన్నాయి? వెరీ గుడ్, దిస్ గ్రూప్ హ్యాస్ లెస్ చైర్స్ అండ్ దిస్ గ్రూప్ ఈజ్ more chairs. Very good, this is less. Right, here we observe 2 boys. ఇక్కడ కూడా 2 boys ఉన్నారు, ఒకటి పింక్ షర్ట్ అండ్ ఇంకోటి గ్రీన్ షర్ట్. హూ ఈజ్ డీపర్ ఇన్ ద వాటర్? డీపర్, లోతుగా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు, ఓకే? పిల్లలు, ఇక్కడ మనము డీపర్, విచ్ ఈస్ డీపర్ అని అడిగారు కదా. డీపర్ అంటే ఎక్కువ లోతులో ఉన్నటువంటి బాయ్ ఎవరు అడుగుతున్నారు నీళ్ళల్లో. సో ఇది వాటర్ అనుకుందాం. ఈ వాటర్లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? ఫిషెస్. రైట్, 2 ఫిషెస్ ఉన్నాయి, ఒకటి బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్, ఓకే? మరి ఏది ఎక్కువ డీప్లో ఉంది, ఏది ఎక్కువ లోతుగా ఉంది? చూడండి, ఇక్కడ దీనికి బ్లూ కలర్ దానికి ఓన్లీ తోక వరకే వచ్చాయి వాటర్, అవునా? ఇక్కడ తోక వరకే ఉన్నాయి, కానీ రెడ్ కలర్దేమో కాస్త నడుము వరకు వచ్చేసినట్టున్నాయి. చూద్దామా? ఎక్కువ వాటర్లో, ఎక్కువ డీప్లో, ఎక్కువ లోతులో ఏది ఉందో మనం ఎప్పుడు చూడాలన్నమాట, ఓకే? రైట్, ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వాటర్ కింద చూస్తాం మనం. రైట్, వాటర్ కింద చూస్తే ఏది ఎక్కువ లోతులో ఉంది చూడండి. ఇప్పుడు మరి మీరే చెప్పండి, ఏ కలర్ ఎక్కువ లోతులో ఉంది? వెరీ గుడ్, దీనికేమో తోక ఒకటి నీళ్ళలో మునిగి ఉంది, దీని నడుము దాకా మునిగి ఉంది, రెడ్ కలర్ది. సో దిస్ ఈజ్ డీపర్. సో ఏ కలర్ రెడ్ డీప్ అనమాట. ఇప్పుడు మనకి చూసారు కదా, చెప్పండి ఏ కలర్ డీపర్? రెడ్ కలర్ డీపర్లో ఉంది. వెరీ గుడ్, రైట్, మనం చెప్పుకున్నాం కదా ఏ కలర్ డీపర్లో ఉంది ఇప్పుడు. వెరీ గుడ్, రెడ్ కలర్ ఈస్ డీపర్. ఇప్పుడు సేమ్ ఇది రెడ్ కలర్ డీపర్లో ఉంది కదా, అలాగే మనము బుక్లో, టెక్స్ట్ బుక్లో చూసి ఏ బాయ్ డీపర్లో ఉన్నాడు చూసి, ఏ షర్ట్ వేసుకున్న బాయ్ డీపర్లో వాటర్కి ఎక్కువ లోతులో ఉన్నాడో చూసి అతనికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం టిక్ పెట్టేసేయాలి. ఏం చేద్దాం? రైట్, టిక్ పెట్టేసేయండి మరి. టిక్ చెప్పండి, ఎవరు లోతుగా ఉన్నారు? హూ ఇస్ డీపర్ ఇన్ ద వాటర్? రైట్, ద బాయ్ ఇస్ ద పింక్ షర్ట్. వెరీ గుడ్, పింక్ షర్ట్ వాడు డీప్గా ఉన్నాడు, ఎందుకంటే వాడి నడుము వరకు వచ్చేసే వాటర్, వీడికేమో కాళ్ళ వరకే ఉన్నాయి. సో ఈజ్ డీపర్, వీడు లోతులో ఉన్నాడు. తెలుసు కదా మీకు అందరికీ. రైట్, అందరూ అలాగే టిక్ పెట్టేసేయండి. సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్, ఓకే? రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ రేపు 3rd పేజ్లో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.